కానీ ఏం చెప్తారు? అద్భుతంగా అమోఘంగా ఈ రాష్ట్రం నడిచిపోతుందని బాకాలు ఊదుతున్నారు. 2022లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, దివాళా తీస్తుందని. అయినా సరే మేము ఇచ్చిన హామీలు అమలు కాకపోతే కాలర్ పట్టుకుని నిలదీయండి లోకేష్ గారు స్టేట్మెంట్లు ఇచ్చాడు. మరి వాళ్ళ ఏం చేయాలి ఈ ప్రజలందరూ ఏం చేస్తే మీరు దిగి వస్తారు? ఏం చేస్తే మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి సిద్ధమవుతారో చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ప్రయారిటీస్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆయన గవర్నెన్స్లో, ఆయన పరిపాలనలో. ఆయన సంక్షేమానికి నా ఫస్ట్ ప్రయారిటీ, ఎడ్యుకేషను, హెల్త్, అగ్రికల్చరు నా ప్రయారిటీ అని చెప్పి ఆయన చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా అడుగుతున్నా, ఈ సర్కార్ని మీ ప్రయారిటీ ఏంటి? ఏది మీ ప్రయారిటీ చెప్పండి. ఏ ప్రయారిటీలో మీరు పనిచేస్తున్నారు, ఏ సెక్టార్ మీ ప్రయారిటీ సెక్టారో చెప్పాలని నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రజలు అయోమయంలో ఉన్నారు. 8 నెలలు అయిపోయినా ఇంకా హనీమూన్లో ఉంటామంటే కుదరదు, వాస్తవాలకు రావాలి. ఎన్నికల హామీలు గాలి కొట్టిపోయినాయి. ఇంకా చిత్రంగా ఏంటంటే చాలా కీలకంగా దావోస్. అసలు దావోస్కి వెళ్ళడం అనేది ఒక అద్భుతమైన ఘట్టంగా చిత్రీకరించి చలిలో వణుకుతూ దావోస్ వెళ్ళి ప్రజల కోసం పెట్టుబడులు తీసుకొస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ఇవాళ ఒక్క ఎంఓయూ చేసుకోకుండా వెనక్కి వచ్చారు కదా. దీనికి ఏం సమాధానం చెప్తున్నారు? దావోస్ ఏం గొప్ప కాదు, అక్కడ ఎంఓయూలు చేసుకోవడం అంతకన్నా గొప్ప కాదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారు ఆర్థిక విధ్వంసం సృష్టించారన్నట్టుగా ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని ప్రచారం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడులు కావాలంటే జగన్ మళ్ళీ అధికారంలోకి రారని రాసిమ్మంటున్నారు పారిశ్రామికవేత్తలని లోకేష్ మాట్లాడాడు. శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అని ప్రచారం చేశారు. జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ప్రచారం చేశారు. ఇన్ని ప్రచారాలతో పాటు ఆల్రెడీ ఇండస్ట్రీస్ పెడతానని వచ్చిన కొంతమంది ఇండస్ట్రియలిస్టులని తరిమేశారు. డైరెక్టర్ ఇండైరెక్ట్గా కేసులు పెట్టారు. ఇవన్నీ చేసి మళ్ళీ మీరు వచ్చి మా దగ్గర పెట్టుబడులు పెట్టమంటే ఎవడు ఎంఓయూ చేసుకుంటాడు? మీరేమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తిగా లేకపోతే ఆయన ప్రభుత్వాన్ని కించపరుస్తున్నాం, వారిని దిగజారే విధంగా చేస్తున్నాము, వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీస్తున్నాం అనుకున్నారు. కానీ మీరు దెబ్బతీసింది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని, మీరు దెబ్బతీసింది ఈ ఏపీ ఇమేజ్ని, ఏపీ బ్రాండ్ని మీరు దెబ్బతీశారు. మీరు ఏపీ బ్రాండ్ని మీ రాజకీయం కోసం ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రాన్ని మీరు దెబ్బతీయడం వల్ల ఈ పరిస్థితి. పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. ఉన్నవాళ్ళనే తరిమేసే పరిస్థితి ఉంటే ఎవడైనా ఏదైనా ఒక ప్రాంతంలో ఇండస్ట్రీ పెడదామని భూముల కోసం సర్వే చేసుకుంటేనే గద్దల్లాగా కాకుల్లాగా వాలిపోతూ ఉంటే ఎవడొస్తారు ఇండస్ట్రీ కోసం? ఆల్రెడీ మన తీర ప్రాంతం ఆ వనరుల్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అలాంటివేదో చేజిక్కించుకోవచ్చులే అనుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ఇది నేను చూసే ఒక వీడియో, లోకేష్ గారు పారిశ్రామికవేత్తలతోనో ఔత్సాహికులతోనో మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒక ఆయన లేచి అడుగుతాడు. దానికి ఈయన సమాధానం చెప్తాడు,
రెడ్ బుక్ని ఏం పక్కన పెట్టలేదు, రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్తున్నాడు. అసలు రెడ్ బుక్ అమలు చేయడం ఏంటి? అదే పెద్ద రాజ్యాంగమా? మీరు దావోస్ వెళ్ళి కూడా వేధింపులు చేస్తాము మేము పుస్తకంలో రాసుకున్న ప్రకారం అని దావోస్ వెళ్ళి ప్రచారం చేస్తుంటే మీకు పెట్టుబడి పెట్టడానికి ఎవడొస్తాడు? ఈ రాష్ట్రంలో మీరు శాంతి పద్ధతులు లేవని నిరూపిస్తూ ఉంటే ఎవడొస్తాడు పెట్టుబడులు పెట్టడానికి? ఐఏఎస్ని ఐపీఎస్ని వేధించుకు తినేస్తూ ఉంటే కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉంటే ఏ అధికారి ముందుకొచ్చి సక్రమంగా పనిచేయగలుగుతాడు, ఏ విధంగా వ్యవస్థలు నడుస్తాయని ఆ పారిశ్రామికవేత్తలు అనుకోరా? చాలా చిత్రం. ఇవాళ పొద్దునే ఒక వార్త చూశాను నేను పత్రికల్లో. కాకినాడ పోర్టులో బియ్యం మాఫియా జరుగుతుంది, దానికి సంబంధించి మేము చెప్పిన పేర్లు, మేము ఇచ్చిన వ్యక్తుల పేర్ల మీద కేసులు పెట్టండి అని చెప్పి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారిని, ఒక ఐపీఎస్ అధికారిని ఒత్తిడి చేస్తూ ఉంటే ఆయన అవసరమైతే రిజైన్ చేసి వెళ్ళిపోతాను కానీ తప్పుడు కేసులు పెట్టను, నేను నా క్యారెక్టర్ కాదు అదని చెబితే ఇదేదో మొత్తం కొమ్మ ములుగుతుందేమో అని చెప్పి ఆయనతో సెలవు పెట్టించారు. తప్పుడు కేసులు పెట్టడానికి, కాకినాడ బియ్యం మాఫియా జరిగిపోయిందని నిరూపించడానికి తంటాలు పడతా ఉన్నారు. దానికి అధికారులు ఎవరో కూడా సహకరించే పరిస్థితి లేదు. సాక్షాత్తు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ రాష్ట్రంలో పనిచేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. వీళ్ళ గొంతెమ్మ కోరికల్ని, వీళ్ళ కక్ష సాధింపుని మేము భరించలేము, దాంట్లో మేము పాత్రదారులు కాలేము అనుకుంటున్నారని ఒక వార్త చదివాను ఇవాళ పొద్దున్నే పేపర్లో. అఫ్కోర్స్ ఆ వార్త ఘనత చెందిన పత్రికలో రావు, ఎందుకంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ప్రొటెక్ట్ చేయడమే తప్ప వేరే ఎజెండా ఉండదు కాబట్టి. నాకు ఎంత కలవరపరిచిందంటే, అంటే ఐఏఎస్లు ఐపీఎస్లే ఉద్యోగాలు వదిలేయడానికి సిద్ధపడే పరిస్థితికి మీరు ఒత్తిడి చేస్తున్నారంటే ఇంకా కింది స్థాయి అధికారులు, క్షేత్రస్థాయిలో అధికారులు ఏం నిలబడగలుగుతారు? క్షేత్రస్థాయిలో కలెక్టర్ల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, గ్రామాల్లో పనిచేసే సెక్రటరీలు, వీఆర్ఓల దాకా కూడా ఒత్తిడికి గురైపోతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో కళ్ళ కట్టినట్టు కనిపించట్లేదా అని అడుగుతున్నాను. చెప్పింది చేస్తే చేయండి, లేకపోతే పొండని చెప్పి పచ్చి బూతులు అధికారులను తిడుతున్నారని చెప్పి పత్రికల వార్తలు వస్తుంటే, వీడియో క్లిప్పింగ్స్ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఒకే ఒక రాజ్యాంగం అమలవుతుంది, అది లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అనే విషయం అర్థమైపోతుంది. మేమందరం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని లోబడి బతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ మీరేదో లోకేష్ గారు రాజ్యాంగం, రెడ్ బుక్కే రాజ్యాంగం అని మమ్మల్ని అందరినీ నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారని ప్రతిరోజు అర్థమయ్యేటట్టుగానే పనిచేస్తున్నారు మీరు. ఎంత దుర్మార్గంగా అంటే సామాన్యులు కాదు, పేదలు, నిరుపేదలు, సామాన్యులు ఏ ఒక్కడిని ఎవడి స్థాయిలోనూ వదలట్లే. స్థలం కనబడితే లాక్కోవాలి, ఇసుక కనబడితే తవ్వుకోవాలి. చివరికి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. అందుకే మేము చెప్తున్నాం, 8 నెలల్లోనే ఈ రాష్ట్రంలో వంచనకి విశ్వసనీయతకి మధ్య తేడా ఎలా ఉంటుందనేది ప్రజలు అర్థం చేసుకోగలిగారు. చెప్పింది చెప్పినట్టు విశ్వసనీయత నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా, వంచనే ఇంటి పేరుగా మార్చుకున్న చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎక్కడా అని వాళ్ళ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వు హామీలు నెరవేర్చలేకపోతే ఎందుకు ఇచ్చావయ్యా అని అడుగుతున్నారు పబ్లిక్గా వచ్చి. ఏడాది తిరక్కముందే అసలు 70mm సినిమా చూపిస్తున్నారు. నెత్తి నోరు కొట్టుకుంటున్నారు గ్రామాల్లోకి వెళ్తే, ఎందుకు ఈ పరిస్థితిలో మేము చేసామని. ఇప్పుడు మేమేం చేయక్కర్లేదు, ప్రతిపక్షంగా 4 రోజులు పోతే లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకి చొక్కాలు పట్టుకుని పనిచేసే పరిస్థితి వాళ్ళే తెచ్చుకుంటారు. ఆయనకి క్లియర్ ప్రయారిటీస్ అంటారు.
ఒకటి అమరావతి, రెండు పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు నాయుడు మార్చుకున్నారని గతంలోనే మోడీ గారు ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది కనుక పోలవరం, స్పెషల్ ప్యాకేజీ వచ్చిందని రివైవల్ కోసం విశాఖ ఉక్కు. ఈ మూడే నా ప్రయారిటీ అని చెప్పాడు ఆయన. అసలు మీరు ఏ స్థాయికి అబద్ధాలు ఆడారో ఒక్కసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఎలాంటి మాయ మాటలు చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఓట్ల కోసం ఎంత దిగజారి ప్రచారం చేశారో గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఎన్నాళ్ళు ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అయోమయంలో నెట్టేసి మీరు మాత్రమే బాగుండాలనుకుంటారా అని ప్రజలు అర్థం చేసుకోవట్లేదా?